నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అసెంబ్లీలో నదీ జలాల వాటాలపై బీఆర్ఎస్ వాదన తిప్పికొట్టేలా కసరత్తు, సమాచారం సిద్ధం చేస్తున్న అధికారులు. నేడు సీఎం రేవంత్ సమీక్ష. మరో 25,000 కోట్లు ఖర్చు చేస్తేనే పాలమూరు ప్రాజెక్టు సాకారం. పనుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల నివేదిక. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణపై ఎల్ఎన్టీకి సర్కార్ డెడ్లైన్. క్రిమినల్ చర్య ఎందుకు చేపట్టరాదో సమాధానమివ్వాలని నోటీసు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్యులకు ప్రాధాన్యం. భక్తులకు ఇబ్బందులు ఉండవన్న టీటీడీ ఈవో అనిల్ సింఘాల్. వికసిత్ భారత్ లక్ష్య సాధనకి కేంద్రం, రాష్ట్రాలు కలిసి సాగాలని, పాలనా సంస్కరణలపై సీఎస్ల సదస్సులో చర్చించినట్లు మోదీ వెల్లడి. శాంతి చర్చలు జరుగుతుండగానే ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యా, పుతిన్ మనస్తత్వాన్ని తెలియజెప్పిందన్న జెలెన్స్కీ. పోటాపోటీ ప్యానెళ్లతో రసవత్తరంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, సాయంత్రం ఫలితాలు.